శివన్నారాయణ చెల్లెలు రాకతో దీపే తమ ఇంటి వారసురాలు అని గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్న శివన్నారాయణ కుటుంబం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ అయితే ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే తీసుకువచ్చి సుమిత్ర చేతిలో పెడతాడు. అప్పుడే ఇక ఆ రింగ్స్ చూసుకొని సుమిత్ర అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రింగ్స్ తీసుకొని జ్యోత్స్న దగ్గరికి అయితే వెళ్తుంది. చూసావు కదా, మీ ఎంగేజ్మెంట్కి గౌతమ్ వాళ్ళు మీ బావ చేత రింగ్స్ కూడా పంపించారు. ఈసారి మాత్రం నిశ్చితార్థం ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగానే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పటికైనా నీ జీవితం బాగుంటుంది. ఆ రోజు నిశ్చితార్థం రోజు ఆగిపోయిందని నువ్వెంత వేదన పడ్డావో ఇంకా నా కళ్ళ ముందు నీ బాధ మెదులుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం అలాంటిదేమీ కూడా జరగదు జ్యోత్స్న అని సుమిత్ర అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న మనసులో నేను ఆల్రెడీ ఆపడానికి ప్లాన్ చేసేసాను మమ్మీ. ఆ కాశీగాడు వచ్చి నీకు చూపించే వీడియోని నా నిశ్చితార్థాన్ని ఆపేస్తుంది. ఆ తర్వాత దీపని బయటికి గెంటేలా చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సుమిత్ర అయితే ఏం ఆలోచిస్తున్నావు జ్యోత్స్న అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మమ్మీ, ఈసారి కూడా నిశ్చితార్థం జరుగుతుందా లేదా అని అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఈసారి మాత్రం ఎవ్వరు వచ్చినా సరే ఏం చెప్పినా సరే ఖచ్చితంగా నీ నిశ్చితార్థం జరిగే తీరుతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇక నా కూతురు జీవితంలో అన్నీ కూడా ఆనందాలే అని అనడంతో అప్పుడే సుమిత్ర బయటికి వెళ్ళిన తర్వాత జ్యోత్స్న అయితే ఇదేంటి మమ్మీ ఇలా అంటుంది, అసలు ముందు ముందు ఏం జరగబోతుందో ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇంతలో పారిజాతం అయితే జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. జ్యోత్స్న దగ్గరికి వచ్చి గౌతమ్ ఎంగేజ్మెంట్ రింగ్స్ని మీ బావ చేత పంపించాడట, నువ్వు ఆ రింగ్స్ చూసావా, చాలా బాగున్నాయి, డైమండ్స్ రింగ్స్ అనుకుంటా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న అసలే నాకు బీపీ ఎక్కువై తిక్కలో ఉన్నాను, ఇప్పుడు నన్ను కదిలించుకున్నావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక పారిజాతం అయితే ఇలా చెప్తూ ఉంటుంది, చూడు జ్యోత్స్న, మనం అన్ని ఏర్పాట్లు చేసాం. ఇక ఏర్పాట్లన్నీ కూడా దాదాపు చివరికి వచ్చేసాయి. కాబట్టి నువ్వేమీ ఆలోచించుకో, ఈ నిశ్చితార్థం జరిగేది కాదులే అని అంటూ ఉంటే ఇంతలో శివన్నారాయణ అందరినీ కూడా పిలుస్తాడు. శివన్నారాయణ ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి బయటికి రండి అని అనడంతో అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు. ఏంటి నాన్న, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక శివన్నారాయణ ఇలా అంటూ ఉంటాడు, మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్, జ్యోత్స్న నిశ్చితార్థానికి నా చెల్లెలు భైరవి వస్తుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న అయితే భైరవి అంటే మీ చెల్లిలా తాత, నేను ఎప్పుడు చూడలేదే అని అంటూ ఉంటే నువ్వెప్పుడు చూడలేదు, తను ఇక్కడికి వస్తేనే కదా, ఎప్పుడో నువ్వు పుట్టినప్పుడు వచ్చింది, మళ్ళా ఎప్పుడు రమ్మన్నా సరే ఇక్కడికి రాలేదు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తానని చెప్పింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తను మనసు మార్చుకొని వస్తున్నందుకు, అది కూడా నీ నిశ్చితార్థానికి వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. నిజమే నాన్న, అమ్మ చనిపోయిన తర్వాత అత్తయ్య నన్ను, చెల్లిని నన్ను పెంచింది, అత్తయ్య ఇన్నాళ్ళకి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు దశరథ కూడా. తరువాత ఇక పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది. పారిజాతం అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే అక్కడికి జ్యోత్స్న అయితే వస్తుంది. ఏంటి గ్రాని, మీ ఆడబొడుచు వస్తుందంటే నీకు భయంగా ఉందా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్నతో పారిజాతం అయితే నీకు ఇన్ని రోజుల నుంచి ఒక నిజం చెప్పలేదు జ్యోత్స్న, ఇప్పటి వరకు కూడా నేను నా కొడుకు కూతుర్ని తీసుకువచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేశానన్న విషయం మీ నాన్నకే తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మరో వ్యక్తి ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు అది విని జ్యోత్స్న షాక్ అయిపోతూ మరో వ్యక్తి ఉన్నారా, ఎవరు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఎవరో కాదు, మీ తాత చెల్లెలు భైరవియే అని అంటూ ఉంటుంది పారిజాతం. అది విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి గ్రాని నువ్వు చెప్పేది,
ఇన్ని రోజులు కూడా ఎందుకు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం అయితే ఇన్ని రోజులు కాదు, ఇన్నేళ్ల నుంచి తను రాకపోవడానికి కారణం కూడా నేనే అని అంటూ ఉంటుంది. అసలు ఏమైంది గ్రాని? నేను ఇంటి వారసురాల్ని కాదని, నీ కొడుకు కూతుర్నని ఆమెకి ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం అయితే ఆ రోజు హాస్పిటల్లో నేను నిన్ను మార్చేటప్పుడు తను ఉంది, అలాగే సుమిత్ర బిడ్డని బయటికి పంపించేటప్పుడు కూడా తను చూసింది. అప్పుడే నన్ను నా దగ్గరికి వచ్చి నువ్వు మా అన్నయ్య కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తావని నేను అనుకోలేదు. మా వదిన పోయిన తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి ఆడదిక్కు ఉండాలని పని మనిషినైన నిన్ను మా నాన్న పెళ్లి చేసుకున్నారు. అది కూడా నీ మాయ మాటలకి పడిపోయి. కానీ నువ్వు ఈరోజు ఇంత స్వార్థాన్ని చూపిస్తావని అస్సలు కూడా అనుకోలేదు. ఈరోజు నా మేనల్లుడికి పుట్టిన కూతుర్ని నువ్వు మాయం చేసి నీ కొడుకు కూతుర్ని శివనారాయణ ఇంటి వారసురాల్ని చెయ్యాలని చూస్తావా? నీ గురించి ఈ క్షణమే ఇప్పుడే వెళ్ళి నేను మా అన్నయ్యతో చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది భైరవి. అప్పుడే ఇక పారిజాతం అయితే వెళ్ళు, నువ్వు వెళ్తే మీ అన్నయ్యని, మీ అన్నయ్య కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తాను అని చెప్పి పారిజాతం భైరవిని బెదిరిస్తుంది. చూడు, ఇప్పుడు నీకు తెలిసిన నిజం ఏ రోజైనా ఎవరి ద్వారానైనా బయటికి వచ్చిందంటే మరుక్షణం కూడా నేను ఆలోచించను. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. మీ అన్నయ్య పిల్లలు, మీ అన్నయ్య అందరూ కూడా పైకి పోతారు, గుర్తుపెట్టుకో అని అంటూ పారిజాతం అయితే భైరవిని బెదిరిస్తుంది. ఇక అప్పటి నుంచి కూడా భైరవి తన వాళ్ళకి దూరంగా వెళ్ళి బ్రతుకుతుంది. ఇంట్లో ఎన్ని శుభకార్యాలు జరిగినా ఎప్పుడు పిలిచినా కనీసం తను వచ్చేది కాదు. మరి అలాంటిది ఈరోజు సడన్గా తను ఎందుకు ఇక్కడికి వస్తుందో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంత నిజాన్ని నువ్వు ఎలా దాచిపెట్టావు గ్రాని నా దగ్గర? నిజం చెప్పకుండా ఎందుకు ఇదంతా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అలా అడగంగానే తన గొడవ ఏమీ లేదని అనుకున్నాను, కానీ సడన్గా నీ నిశ్చితార్థానికి తను వస్తానని చెప్పడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. వస్తుంది కదా, అప్పుడు నేనేంటో చూపిస్తాను, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నతో పారిజాతం. అయితే పారిజాతం అలా వెళ్ళిపోగానే చావు కబురు చల్లగా చెప్పావు గ్రాని. ఈ నిజం నీ కొడుకు ఒక్కడికే తెలిసేమో అనుకున్నాను, కానీ ఈరోజు ఇంకో సాక్ష్యం వచ్చిందా? అసలు ఇలా జరుగుతుందని నేను ఊహించనే లేదు అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇప్పుడు ఆవిడ నోటి నుంచి నిజం బయటికి రాకుండా ఏం చెయ్యాలో, తన వ్యక్తిత్వం ఏంటో ఏమీ తెలీదు అని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే భైరవి అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఇక భైరవిని చూసి శివనారాయణ చాలా ఆనందపడుతూ ఉంటాడు. అలాగే దశరథ అందరూ కూడా హ్యాపీగా హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళను పట్టుకొని. తరువాత కిందకి వస్తుంది పారిజాతం. అయితే ఇక పారిజాతాన్ని చూసి భైరవి అయితే కోపంతో రగిలిపోతూ షాక్ అయిపోయి ఉంటుంది. ఏంటి భైరవి, ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. నాకేం వదినా, నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది భైరవి. అయితే అప్పుడే ఇక శివనారాయణ, ఎన్ని సంవత్సరాలైందమ్మా నువ్వు వచ్చి? ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి? కనీసం ఈ అన్నయ్య ఎప్పుడు నీకు గుర్తే లేడా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, ఎందుకు లేవన్నయ్య, ఎప్పుడు మర్చిపోయాను నిన్ను. 24 గంటలు నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంటాను. ఎందుకంటే మీ ఎదుగుదలని చూసి, మిమ్మల్ని చూసి ఓర్చుకోలేని వాళ్ళు మీ కుటుంబానికి చాలా అన్యాయం చేయాలని చూస్తారు. నా అన్నయ్య కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని నేను కూడా ఆలోచించి నీకు నేను దూరంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది భైరవి. ఏంటి, కుటుంబం సంతోషంగా ఉండాలని ఆలోచించి దూరంగా ఉన్నావా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అదేలే అన్నయ్య, దూరం ఉన్నాను అంతే అని అంటూ ఉంటుంది భైరవి. తర్వాత ఇక పారిజాతం అయితే భైరవి గదిలో ఉన్నప్పుడైతే వెళ్తుంది. ఏంటి భైరవి, సడన్గా ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక భైరవి అంటూ ఉంటుంది, చూడు పారిజాతం, నువ్వు
నువ్వు చేసిన ద్రోహం, నువ్వు చేసిన పాపం పండే రోజు దగ్గర పడిందేమో అని నేను ఇక్కడికి వచ్చాను. అలాగని నా నోటితో నేను నిజం చెప్తానని నేను చెప్పడం లేదు, కానీ ఎందుకో మనసుకి అనిపించింది ఈ ఇంటి అసలు వారసురాలు వస్తుందని, అందుకని వచ్చాను అని అంటూ ఉంటుంది భైరవి. అప్పుడే ఇక పారిజాతం అయితే ఈ పారిజాతంలో ఎప్పుడూ కూడా మార్పు రాలేదు. అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాను. నువ్వు గనుక నీలో ఉన్న రహస్యాన్ని బయట పెట్టావనుకో ఇక్కడ ఎవ్వరు కూడా అసలు కూడా బ్రతికి ఉండరు అని అంటూ ఉంటే ఆ మాట విని భైరవి అయితే అంటూ ఉంటుంది, చూడు పారిజాతం, కాలం అన్ని రోజులు కూడా మనకి అనుకూలంగా ఉండదు. కొన్ని రోజులు మనకి వ్యతిరేకంగా ఉన్నా కొన్ని రోజులు మంచిగా ఉంటాయి. ఇప్పటి వరకు నీ టైం నడిచింది అనుకుంటాను, ఇప్పుడు నుంచి నా టైం స్టార్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో అని అంటూ ఉంటుంది భైరవి. అయితే తరువాత ఇక పారిజాతం వంటగది వైపుకి వెళ్ళి చూస్తుంది. అలా వంటగది వైపుకి వెళ్ళి చూసేసరికి కార్తీక్, దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దీపతో, అసలు జ్యోత్స్న ఇంతకి తెగిస్తుందని అస్సలు అనుకోలేదు. పారిజాతం నా అమ్మమ్మతో మాత్రం నిజం చెప్పకుండా తన చేతే తనను సేఫ్ చేయించుకుంటుంది. పారిజాతం అమ్మమ్మకి నిజం తెలిస్తే మాత్రం అస్సలు కూడా ఊరుకోదు. తన కొడుకు దాసుని నిజం చెప్పడానికి వెళ్తున్నప్పుడు తల మీద కొట్టి చంపాలని చూసింది జ్యోత్స్న అని తెలిస్తే పారిజాతం అమ్మమ్మకి అస్సలు కూడా ఆగదు కోపం అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అది విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం షాక్ అయిపోతూ, అంటే ఇన్ని రోజులు కూడా నా కొడుకుని చంపాలని చూసింది జ్యోత్స్న అనేనా? అసలు జ్యోత్స్న ఇంతకి తెగిస్తుందని అనుకోలేదు. కన్న తండ్రి అని కూడా తెలిసి తను ఈ దుర్మార్గురాలు ఇంటి వారసురాలుగా ఉండాలని, ఆస్తిని అనుభవించాలని ఇంత కుట్ర చేస్తుందని నేను ఊహించలేకపోయాను అని పారిజాతం అయితే చాలా కోపంగా జ్యోత్స్న దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, ఇంటికి రాని ఈ టైంలో వచ్చావు అని అడుగుతూ ఉంటే నా కొడుకు ఎక్కడున్నాడో అని దాసు గురించి జ్యోత్స్న అని అడుగుతూ ఉంటుంది. అదేంటి గ్రాని, నీ కొడుకు ఎక్కడున్నాడో నాకేం తెలుస్తుంది, తను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక చాలు జ్యోత్స్న, నువ్వు నా దగ్గర దాచిపెట్టిన రహస్యాలు అన్నీ కూడా తెలిసిపోయాయి అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని నీకు తెలిసిపోయింది అని అంటూ ఉంటే, నువ్వే కదా నా కొడుకుని చంపాలని చూసిందానివి అని అంటూ ఉంటుంది పారిజాతం. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న షాక్ అయిపోతూ, గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, నిజం చెప్పు, ఆ రోజు నా కొడుకు దశరథకి నిజం చెప్పడానికి వస్తూ ఉంటే వాణ్ణి నువ్వు తల మీద కొట్టి చంపాలని చూశావు, నిజమే కదా అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా వస్తున్న భైరవి శివనారాయణ చెల్లెలైతే జ్యోత్స్న పారిజాతం మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అయితే అది కాదు గ్రాని అని బ్రతిమిలాడినట్టు అడుగుతూ ఉంటుంది. చాలు, నువ్వు నిజం చెప్పు అని అనగానే, అవును, నా కన్న తండ్రిని నేనే చంపేయాలని చూశాను అని నిజాన్ని ఒప్పుకుంటుంది జ్యోత్స్న. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అవుతూ, ఎందుకు నా కొడుకుని చంపాలని చూశావు? నా కొడుకు కోసమే కదా నిన్ను ఈ ఇంటి వారసురాల్ని చేసింది. నా కొడుకునే చంపాలని చూస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఆ మాట విని మరేం చేయమంటావు గ్రాని, ఈ ఇంటి అసలు వారసురాలు వచ్చేసింది. తన నుంచి ఎలాగైనా సరే ఆస్తిని అంతా కూడా సొంతం చేసుకోవాలని నీ కొడుకు నిజం నువ్వు బయట పెట్టకూడదని అలా చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి, ఈ ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలుసా అని అనగానే, తెలుసు, అది కూడా నీ కొడుకు దాసునే చెప్పాడు. ఈ ఇంటి వారసురాలు ఎవరో అని నీకు చెప్పాననుకో, అసలు నువ్వు
ఇలా ఉండవు, కళ్ళు తిరిగి మైకల్లోకి వెళ్ళిపోతావు అని అంటూ ఉంటే అప్పుడే నువ్వు అలాంటి ఏమీ కథలు చెప్పకు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నువ్వు ఇప్పుడు నిజం చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే సరే గ్రాని, ఇంత దూరం వచ్చింది కాబట్టి నిజం చెప్పేస్తున్నాను. శివనారాయణ ఇంటి వారసురాలు, ఈ కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు ఎవరో కాదు, మన ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న దీపే ఈ ఇంటి వారసురాలు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. ఇక ఆ నిజాన్ని తెలుసుకొని ఒక్కసారి పారిజాతం కళ్ళు తిరిగి పడిపోతే భైరవి కూడా ఇక చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇంట్లో పనిచేస్తున్న దీపే ఇంటి వారసురాలన్నమాట. ఇన్ని రోజులు కూడా ఈ నిజం తెలియక దాన్ని ఇంటి పని మనిషిగా చూస్తున్నారు. ఈ విషయం వెంటనే నేను నాన్నకి అన్నయ్యకి చెప్పాలి అని అంటూ భైరవి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే జ్యోత్స్న పారిజాతం ముఖం మీద నీళ్లు కొడుతుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు చెప్పేది? అది శివనారాయణ ఇంటి వారసురాలు అవడం ఏంటి? అది కుబేర కూతురు కదా అని పారిజాతం అంటూ ఉంటే, లేదు గ్రాని, తను కుబేర కూతురు కాదు, తనే దీప ఇంటి వారసురాలు. ఆ రోజు బస్టాండ్లో కుబేర దీపని తీసుకువెళ్ళిపోతూ ఉంటే స్వయంగా మా నాన్నే చూశాడు, మా నాన్న ఆయన ఫోటోని డ్రా చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే ఇక జ్యోత్స్న అలా అనేసరికి అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది, పారిజాతం చూడు జ్యోత్స్న, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదు అని అంటూ ఉంటుంది. ఇదంతా విని అప్పుడే ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. భైరవి అయితే ఇన్ని రోజులు కూడా నా కుటుంబానికి ఏమవుతుందా అనే ఆలోచనతో ఈ నిజాన్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు అసలు వారసురాలు బ్రతికే ఉంది, దీపే ఇంటి వారసురాలని తెలిసి కూడా నేను నిజాన్ని బయట పెట్టకపోతే ఎలాగా అని అనుకుంటూ ఉంటుంది. భైరవి అయితే ఉదయం అవుతుంది, ఉదయం అవ్వంగానే నిశ్చితార్థపు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. అప్పుడే ఇక కాశీ అయితే సరిగ్గా గౌతమ్ జ్యోత్స్న చేతికి ఉంగరం తొడిగేటప్పుడే ఆపరా అంటూ అక్కడికి వస్తాడు. అలా వచ్చిన తరువాత అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. గౌతమ్ని పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీలాంటి వెదవికి జ్యోత్స్న కావాల్సి వచ్చిందా అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుమిత్ర, దశరథ అందరూ కాశీని అయితే ఆపుతారు. అలాగే కార్తీక్ కూడా, రే కాశీ, ఏంటో ఇదంతా, ఏం చేస్తున్నావు నువ్వు అని అడ్డుపడుతూ ఉంటే, ఏం చేస్తున్నానా, ఈ నీచుడు ఎలాంటి వాడో చూడండి అంటూ వీడియోని అయితే చూపిస్తాడు అందరికీ. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక షాక్ అయిపోతూ ముఖ్యంగా మిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో పారిజాతం, ఏంట్రా నువ్వు చెప్పేది, నిజంగానే గౌతమ్ ఇంత దుర్మార్గుడా అని అంటూ ఉంటే, అవునానమ్మ, వీడు అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వెధవ, మరి ఇలాంటి వాడిని దీప ఎందుకురా మంచివాడు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి అని చెప్పింది. అంటే జ్యోత్స్న ఇంటి వారసురాలు కాబట్టి జ్యోత్స్నకి ఎటువంటి అన్యాయం జరిగినా పర్వాలేదని ఆలోచించుంటుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే దీపని సుమిత్ర అయితే కొట్టడానికి దగ్గరికైతే వెళ్తుంది. అలా దగ్గరికి వెళ్ళిన తరువాత భైరవి అయితే సుమిత్రని ఆపి అంటూ ఉంటుంది, ఏంటమ్మా, నీ కన్న కూతుర్ని నువ్వే కొట్టుకుంటావా అని అంటూ ఉంటుంది భైరవి. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మీరు చెప్పేది అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. సుమిత్ర అలా అడగంగానే అప్పుడే ఇంకా ఆ మాట విని శివనారాయణ, దశరథ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అన్నయ్య, ఇన్ని రోజులు నా గుండెల్లో అగ్నిపర్వతం లాంటి నిజాన్ని దాచిపెట్టుకున్నాను కేవలం ఈ పారిజాతం వల్లే. ఈ పారిజాతం చిన్నప్పుడు సుమిత్ర ఒడిలో ఉన్న బిడ్డని మాయం చేసి తన కొడుకుకు పుట్టిన కూతుర్ని తీసుకువచ్చి ఇంటి వారసురాల్ని చేసింది. ప్రస్తుతానికి ఉన్న జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు, ఈ ఇంటి వారసురాలు, అసలు వారసురాలు దీప అని అంటూ నిజాన్ని బయట పెడితే అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ, ఏంటి, ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నారు, నేనే ఇంటి వారసురాల్ని అని జ్యోత్స్న అంటూ ఉంటే అప్పుడే వీడియోని అందరికీ కూడా చూపిస్తుంది. ఇక సుమిత్ర
ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ వీడియో ఏంటంటే నా పారిజాతం మాట్లాడుకునేటప్పుడు వీడియో అయితే తీసేస్తుంది. ఇక ఆ వీడియోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. పారిజాతం చేసిన కుట్రని తెలుసుకొని పారిజాతం చంప పగలగొట్టి అలాగే జ్యోత్స్న చంప కూడా పగలగొట్టి వాళ్ళిద్దరినీ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాడు శివన్నారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.